ఈ నెల 10వ తేదీన అక్షయ తృతీయ రాబోతుంది. అక్షయ తృతీయ అంటే ఎంతో పవిత్రమైనటువంటి పర్వదినం. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లుగాను పురాణాలు చెబుతున్నాయి. ఈ కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుందండి. అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైనటువంటి పరశురాముడు జన్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. విష్ణుడి కృష్ణుడికి సరిసమానమైన అవతారం బలరాముడు కూడా జన్మించింది ఈరోజే. త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి ఈరోజే. పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఈరోజే అని నమ్ముతుంటారు. శ్రీకృష్ణుడు కుచేరుడికి సంపదలను ప్రసాదించింది ఈరోజే. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరని ఇచ్చింది కూడా ఈరోజే. అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించినటువంటి రోజు కూడా ఈరోజే. ఒక పేదరాలు తన జోలలో వేసినటువంటి ఉసిరికాన్ని స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురు ఆది శంకరాచార్యుల వారు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయలను వానను కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియ నాడే. కాబట్టి కనకతార స్తోత్రాన్ని జాతికి అనుగ్రహించినటువంటి పర్వదినం అండి ఇది. శివుని జటాజూటం నుంచి విడుదలైనటువంటి గంగ భూలోకానికి చేరినటువంటి రోజు కూడా ఇదే అని నమ్మకం. వినాయకుని సహాయంతో వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాలను రాయడం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే అని చెబుతున్నారు. పూరి రథ నిర్మాణం ఈరోజే మొదలవుతుంది. కుంభకోణం, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలో కూడా ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయని ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి పవిత్ర పర్వదినమైనటువంటి అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాన్నైనా సరే నిశ్చయంగా జరుపుకోవచ్చు. ఈరోజు వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు. అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైనటువంటి ఫలితం లభిస్తుంది. మంచి పని చేసినా, చెడు పని చేసినా అక్షయమైనటువంటి ఫలితం లభిస్తుంది. అలానే ఈరోజు బంగారం కొంటారు చాలామంది. ఏది కొన్నా అక్షయం అవుతుందని చెప్పి అప్పులు చేసి మరీ బంగారం కొంటుంటారు కొంతమంది. కానీ అప్పు చేసుకుంటే రుణాలు అక్షయమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకే బంగారం కొనుక్కపోయినా పర్వాలేదు, ఉన్నంతలో ఈ రోజున నలుగురికి సహాయం పడితే అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు. బంగారం కొన్నా కొనకపోయినా ఈ అక్షయ తృతీయ రోజున ఈ చెట్టు ఆకులను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు, బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. ఫ్యూచర్లో బంగారం కొనుక్కునేటువంటి స్తోమత వస్తుంది. మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. రాజయోగం పడుతుంది. ఈరోజు బంగారం కొనాల్సినటువంటి పని లేదు. కానీ ఈ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నటువంటి ఫలితం వస్తుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. మరి ఎంతో పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ రోజు ఏ చెట్టు ఆకులు ఇంటికి తెచ్చుకుంటే దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అక్షయ తృతీయ రోజున బంగారం దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా సువర్ణ దానం చేయడం వలన అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది. అంతేకాని బంగారం కొని దాచుకుంటే ఎలాంటి ఫలితం రాదు. అసలు అక్షయ తృతీయ రోజున బంగారం కొనమని ఏ శాస్త్రాలు చెప్పలేదు. ఇదంతా మనుషులు సృష్టించిందే తప్ప అక్షయ తృతీయకు బంగారం కొనమని ఏ శాస్త్రాల్లో కూడా చెప్పబడలేదు. కాబట్టి ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు. కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే చాలు, కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే. ఎందుకంటే జమ్మి చెట్టు ఆకులను బంగారంతో సమానమైన పురాణాలు చెప్పాయి. అక్షయ తృతీయ రోజున ఏ సమయంలో అయినా సరే మీరు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని తర్వాత కొన్ని ఆకులను తెచ్చుకోండి. ఆ ఆకులను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి. ఈరోజు ఇలా చేస్తే బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. ఆర్థిక బాధలు, అప్పుల బాధలు పోయి రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం మారుతుంది. జమ్మి చెట్టుని సంస్కృతంలో శమీ వృక్షం అంటారు. అమృతం కోసం దేవదేవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అందులో శమీ వృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్ని పుట్టించే సాధనంగా వాడేవారు. అందుకే దీన్ని అని కూడా పిలుస్తూ ఉంటారు. త్రేతాయుగంలో గంగకు వెళ్ళేటప్పుడు శ్రీరాముడు శమీ పూజ చేసేవాడు. అందుకే రావణుని మీద విజయం సాధించారని రామాయణ గాథ చెబుతూ ఉంటుంది. అందుకే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమీ వృక్షం పైన ఉంచారు. తమ అజ్ఞాతవాసం పూర్తయ్యేటువంటి వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని
సెమి వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్తారు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత దమ్మి చెట్టు దగ్గరికి వచ్చిన పాండవులు సెమి వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకుంటారు. అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడిస్తారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలను సాధించాలి అని కోరుకోవడం అని చెప్పి నమ్ముతుంటారు. జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలో అయినా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా సరే ఎక్కువ కాలం బతుకుతూ ఉందండి. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయేటువంటి ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. జమ్మి చెట్టు ఎప్పుడు కూడా పూర్తిగా ఆకులు రాలి బోసిపోయినట్లుగా ఎప్పుడూ కనిపించదు. ఇప్పటి యువతకు, నగర వాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి ఎప్పుడూ సరిగా తెలియకపోయి ఉండొచ్చు. కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేర్లు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉండాలి అని నమ్ముతూ ఉంటారు. అందుకే జమ్మి వృక్షాన్ని చుట్టూ ప్రదక్షిణాలు చేయాలని చెప్పి చెబుతూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తూ ఉంటారు. కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం కొనవద్దు. జమ్మి ఆకులను తెచ్చిపెట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీరు కూడా సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన పనిలేదు. బంగారానికి బదులు ఉప్పు, పసుపు, కుంకుమ కొని తెచ్చుకున్నా చాలండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది. అక్షయ తృతీయ అంటే అపరిమితమైనటువంటి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించేటువంటి తృతీయ తిథి అని అర్థం. ఈరోజు ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిని, కుబేరుడిని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ రోజున అత్యంత శుభకరమైనటువంటి ముహూర్త కాలంగా భావిస్తారు. సూర్యచంద్రులు అత్యంత ప్రకాశమానంగా ఉండేటువంటి ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా శుభాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. అందుచేతన ఈ రోజున పెళ్లితో పాటు అన్ని శుభకార్యాలను జరుపుకోవచ్చు. అక్షయ తృతీయ తెలుగువారికి మరింత ప్రత్యేకం. ఎందుకంటే సింహాచలంలో ఉన్నటువంటి నరసింహస్వామికి చందనోత్సవం జరిగేటువంటి రోజు అండి ఇది. ఈ రోజునే కురూరువుడు అనేటువంటి రాజు స్వామివారి నిజరూప దర్శనాన్ని ఇచ్చారని చెప్పి చెబుతారు. అందుకే ఏడాది పొడవునా స్వామివారి ఉగ్రత్వాన్ని చల్లబరుస్తూ పూసేటువంటి చందనాన్ని ఇవాల్ట రోజున తొలగిస్తారు. స్వామివారి నిజభూత దర్శనం కలిగిస్తారు. ఈ నిజరూప దర్శనం కోసమే ఎక్కడెక్కడ నుంచో భక్తులు పోటెత్తి స్వామివారి వేరుబడిన చందనాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీ. నారద పురాణం ఖచ్చితంగా దానం చేయాలని చెప్తారు. ఈరోజు అర్హులైన వారికి స్వయం పాకదానం అంటే వంట చేసుకోవడానికి అవసరమయ్యేటువంటి బియ్యం, కందిపప్పు, కూరలు, చింతపండు, నెయ్యి, మిరపకాయలు, పెరుగు వంటివి అందించడం మంచిది. అలానే వస్త్రదానం, నీటితో ఉన్నటువంటి కుండను దానం చేస్తే ఆ ఫలితం తరతరాల వరకు ఉంటుందన్న నమ్మకం. దానాలలో సువర్ణదానం శ్రేష్టమైనది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం దానం ఇవ్వాలి. కానీ కొనుగోలు చేయడం వలన కలిగేటువంటి ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తి మాత్రమే. కాబట్టి ఈ రోజున బంగారం కొనకూడదు. స్తోమత ఉంటే దానం చెయ్యండి. అది ఇది అని కాకుండా ఈరోజు మన స్తోమతను బట్టి, ఎదుటివారి అవసరాలను బట్టి ఏది దానం చేసినా శుభమే. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పితృకర్మలకు లోటుపాట్లు జరిగిన పితృదేవతలను స్మరించుకోవటం వల్ల వారిని శాంతింపచేసుకోవచ్చు. పితృదేవతల పేరున దానం చేయడం ఇందుకు మార్గం. అలానే ఈరోజు అన్నం, నెయ్యి, పప్పు కలిపినటువంటి ముద్దలను ఎండు కొబ్బరిలో ఉంచి ఆహుతి చేయడం ద్వారా పితృదేవతలకు సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. గృహ నిర్మాణం, వివాహం చేసుకోవడం లాంటి శుభకార్యాలకు కూడా ఈరోజు చాలా అనువైనదండి. ప్రాణం, ఉపవాసం లాంటి ఏ పని చేసినా కూడా విశేష ఫలితం అనేది లభిస్తుంది. అక్షయ తృతీయ నాడు భగవంతుని ఆరాధించేందుకు, పితృదేవతలను ప్రసన్నం చేసుకునేందుకు, దానం చేసేందుకు, ఉపవాసం లాంటి సత్కార్యాలు ఆచరించేందుకు ఇన్ని అవకాశాలు ఉన్నాయో వాటిలో ప్రతి ఒక్క పనికి కూడా అసాధారణమైన ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ రోజున ఏం చేయాలి అన్నది మన ఇష్టం. అక్షయ తృతీయ రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఈరోజు ఏ పనులు చేయడం వలన ఫలితం అక్షయంగా లభిస్తుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అక్షయ తృతీయ అంటేనే అష్ట ఐశ్వర్యాలు సిద్ధించేటువంటి రోజు అని అర్థం. ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం వలన ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ధనవృద్ధి కలుగుతుందండి. పర్వదినానికి ముందుగానే మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈ రోజున గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కూడా అలంకరించుకోవాలి. శుచి శుభ్రత కలిగినటువంటి ఇంటికి లక్ష్మీదేవి వస్తూనే ఉంటుంది. దీంతో మీరు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంటే ఎక్కడ అయితే ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశించి
మీకు అష్టైశ్వర్యాలను కలగజేస్తూ ఉంటుంది. అక్షయ తృతీయ రోజున వేకువజామున నిద్రలేచి స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైనటువంటి దుస్తులను ధరించి మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అక్షయ తృతీయ రోజున పూజ కోసం ప్రత్యేకంగా పటాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పీట మీద ఐశ్వర్యం ముగ్గు లేక కుబేర ముగ్గులు వేసుకోవాలి. ఆ ముగ్గు పైన కుంకుమ అంటే పసుపు, కుంకుమ, అక్షింతలతో అలంకరించుకొని ఆ పీట పైన శుభ్రమైనటువంటి వస్త్రాలని లేక తమలపాకులను పరుచుకోవాలి. పసుపు కుంకుమలతో అలంకరించుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఆ పీట పైన ఉంచుకోవాలి. దీపారాధనకు పూజకు అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా శుభ్రపరిచి గంధం మరియు పువ్వులతో అలంకరించుకోవాలి. పూజకు వాడేటువంటి వస్తువులు ఇత్తడివి లేక వెండివి అయి ఉండాలి. లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ముందు అంటే లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ముందు వైపు లక్ష్మీ ప్రతిమను, వినాయకుని పటాన్ని లేదా విష్ణుమూర్తి పటాన్ని పెట్టుకోవాలి. ప్రతిమలు ఉన్నటువంటి వారి ప్రతిమలను ఏర్పాటు చేసుకోవాలి. దీపారాధనకు అవసరమైనటువంటి కుందులను అమ్మవారి చిత్రపటానికి రెండు వైపులా పెట్టుకోవాలి. ఈ రోజున లక్ష్మీ అమ్మవారితో పాటు విష్ణుమూర్తిని కూడా తప్పక పూజించుకోవాల్సి ఉంటుంది. ఏనుగు బొమ్మలు ఉన్నట్లయితే స్వామివారి అమ్మవారి పటాలకు రెండు వైపులా కూడా ఆ బొమ్మలను పెట్టుకోవాలి. అక్షయ తృతీయ రోజున ధనధాన్యాలు మనకు సమృద్ధిగా కలగాలి అంటే అక్షింతలు విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టి పూజించి ఆ బియ్యాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం వల్ల మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలానే ఈరోజు మీకు ధనం కలగాలి అంటే కుబేర కుండలను ఏర్పాటు చేసుకోవాలి. అంటే 5 మట్టి కుండలను ఏర్పాటు చేసుకుని వాటిల్లో మంగళకరమైనటువంటి వస్తువులను ధనధాన్యాలను వేసి నింపుకోండి. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, ధాన్యం, రూపాయి నాణాలతో ఆ 5 మట్టి కుండలను కూడా నింపుకోవాలి. ఆ తరువాత ఆ కుండలను ప్రతిమల ముందు ఒక ఆకుపచ్చని వస్త్రాన్ని పెట్టి ఆ కుండలో పెట్టుకోవాలి. కుబేరుడికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం కాబట్టి ఆకుపచ్చ రంగు వస్త్రం పరచాలి. తర్వాత తమలపాకులను ఆ కుండల ముందు వైపు పెట్టి ఆ ఆకులపైన పసుపు కుంకుమలను వేసి ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలండి. ఐశ్వర్య దీపం కోసం ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదను గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. తమలపాకుల మీద పెట్టుకోవాలి. ఆ ప్రమిదలు కల్లులుప్పులు పోసి మరొక ప్రమిదను ఆకు మధ్య భాగంలో పెట్టుకోవాలి. అక్షయ తృతీయ రోజున పూజలో అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా పూజకు సిద్ధంగా ఉన్నటువంటి దీపారాధన కుందులలో ఆవునేతిని లేక నువ్వుల నూనెను లేక కొబ్బరి నూనెను ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత ప్రమిదలను ఒత్తులు వేసుకొని ఏర్పాటు చేసుకోవాలి. విష్ణుమూర్తి అమ్మవారిని పూజించడానికి మల్లెపూల మాల, కనకాంబరం మాలలు, సన్నజాజుల మాలలు, విడివిడిగా మందార పువ్వులను, మల్లె పువ్వులను తీసుకొని ప్రమిదకు దీపం కుందులకు అలంకరణ చేసుకోవాలి. ఆ తర్వాత అగరబత్తులను వెలిగించుకోవాలి. ఆ అగరబత్తులతో ఏకహారతి వెలిగించి దానితో పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలన్నింటినీ కూడా వెలిగించుకోవాలి. వెలుగుతూ ఉన్నటువంటి దీపాన్ని దైవస్వరూపంగా భావించి కుంకుమ, అక్షింతలు, పువ్వులను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మస్వరూపి నమః అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఎవరి ఇంటిలో అయితే ఎప్పుడు దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులు అని చెప్పి మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విధంగా మీరు దీపారాధన చేసుకోవటం వలన మీరు ఏ పని చేసినా అందులో విజయం అనేది లభిస్తుందండి. మీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను చక్కగా శుభ్రం చేసి అక్షయ తృతీయ రోజున అమ్మవారి ముందు పూజలో పెట్టి పూజించి బంగారం లేని వారు అక్షయ తృతీయ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో మీరు బంగారాన్ని కొనే స్థితికి ఎదుగుతారని ఈ పండితులు చెబుతూ ఉన్నారు. ఇలా పూజలో ప్రతిమలను, చిత్రపటాలను అలంకరించుకుని దీపారాధన చేసినట్లయితే తర్వాత ముందుగా వినాయకుడిని పూజించి స్వామివారికి ధూపదీప నైవేద్య తాంబూలాలను సమర్పించండి. విష్ణుమూర్తికి విష్ణు అష్టోత్తరాలతో పూజలతో పూజించి బియ్యాలను సమర్పించుకోవాలి. లక్ష్మీ అమ్మవారిని మంగళకరమైనటువంటి వస్తువులతో పూజించుకోండి. అంటే గోమతి చక్రాలు, గవ్వలు లేక పువ్వులతో పూజించుకోవాలి.
బంగారం భూలోకంలో మొదటిసారి గండక తీరంలో నుండి వైశాఖ మాసం తిథినాడు ఉద్భవించింది కాబట్టి ఈ రోజుని అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు. బంగారం లేనటువంటి వారు కల్లులుప్పు ప్యాకెట్ను అమ్మవారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా పూజలు చేసిన తర్వాత తాంబూలాలను సమర్పించుకోవాలి. తాంబూలంతో పాటు రవికలను లేక చీరను, రూపాయి నాణాన్ని, 3 పువ్వులను, 2 లవంగాలను, 2 యాలకులను పెట్టి అమ్మవారికి సమర్పించుకోండి. ఈ విధంగా లక్ష్మీనారాయణలను వినాయకుడిని పూజించిన తర్వాత లక్ష్మీ కుబేర పూజను తప్పక చేసుకోవాలండి. ఈ పూజకి కుబేర యంత్రాన్ని సిద్ధం చేసుకోవాలి. కుబేర యంత్రం లేనివారు ఒక ప్లేట్ని లేక అరటి ఆకును తీసుకొని వాటి మీద గంధాన్ని రాసి కుబేర యంత్రాన్ని వేసుకోవాలి. ధనానికి సిరి సంపదలకు అధిపతి కుబేరుడు. వెంకటేశ్వర స్వామి వారి వివాహానికి కుబేరుడు అప్పు ఇచ్చినటువంటి వాడు అని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి కుబేరుడిని పూజించడం వలన మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. కుబేర యంత్రాన్ని వేసిన తర్వాత 9 నాణాలను తీసుకొని కుబేర యంత్రంలో ఒక్కొక్క గడిలో పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఎర్రని పుష్పాలను కూడా సమర్పించి ఈ కుబేర యంత్రాన్ని వేసేటప్పుడు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియే ధనధాన్య సమృద్ధిని దేహి దేహి సిద్ధాపయ స్వాహ అని చెప్పి మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. కుబేరస్వామికి ఇష్టమైనటువంటి ఆకుపచ్చని కుంకుమతో లేక పువ్వులతో పూజించుకోండి. నైవేద్యంతో పాలతో వండినటువంటి పదార్థాన్ని, పళ్ళను అమ్మవారికి సమర్పించి చివరిగా హారతిని సమర్పించి కొబ్బరికాయలను కొట్టుకోవాలి. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున పూజ చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి ధనాన్ని అనుగ్రహిస్తుంది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఎంత ముఖ్యమో దానాలు చేయడం కూడా అంతే ముఖ్యమండి. నువ్వులు లేక బట్టలు, కుంకుమ, గంధం, చెప్పులు, మజ్జిగ ఇలా మీ శక్తి కొలది దానం చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి. అలాగే ఆ అమ్మవారి అనుగ్రహము, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ధనం సమృద్ధిగా ఉంటుందని చెప్పవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.